మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం గుంటూరు కారం చిత్రం అయితే ఈరోజు విడుదలైంది. విడుదలైన గుంటూరు కారం చిత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా గుంటూరు కారం హవానే కొనసాగుతుంది. సంవత్సరంన్నర తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం విడుదలవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద సెలబ్రేషన్తో హంగామా చేస్తున్నారు. ఎక్కడ చూసినా గుంటూరు కారం మ్యానియానే జరుగుతుంది. ఇప్పటికే భారీ అంచనాల నడుమ విడుదలైన గుంటూరు కారం చిత్రం మొదటి రోజు పరంగా ఎలాంటి కలెక్షన్స్ను వసూలు చేస్తుందన్నది అందరికీ ఆలోచనలు మొదలవ్వగా మరి మొదటి రోజు పరంగా ఎలాంటి కలెక్షన్స్ను వసూలు చేస్తుందన్నది తెలుసుకుందాం పదండి. గుంటూరు కారం చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీ ఎత్తున కలెక్షన్స్ అయితే నమోదు చేసుకోగా అన్ని ఏరియాల్లో టికెట్ ముక్క కూడా దొరకకుండా హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయి. దీంతో గుంటూరు కారం చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఒక్క నైజాంలోని హైదరాబాద్లోనే 10 కోట్ల వరకు అయితే వసూలు చేసిన సమాచారం అయితే తెలుస్తోంది. ఇక హైదరాబాద్తో పాటు నైజాం మొత్తం కలుపుకొని 12 కోట్ల వరకు అయితే వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 14 కోట్ల వరకు ఓవర్సీస్లో వసూలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సిడెడ్ ఆంధ్ర వంటి ఏరియాలో 18 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరుపుకున్నట్లు సమాచారం. ఇలా ఈ లెక్కన చూసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ జరుపుకున్నట్లు సమాచారం. ఇలా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే భారీ ఎత్తున టికెట్స్ అన్ని అమ్ముడుపోగా రిలీజ్ డే నాటికి మంచిగానే హౌస్ఫుల్ బోర్డులు పడ్డట్లు సమాచారం. దీంతో మొదటి రోజు పరంగా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల వరకు అయితే షేర్ను వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ లెక్కన చూసుకుంటే గుంటూరు కారం చిత్రం పాత సినిమాల రికార్డును బ్రేక్ చేసిందా లేదా అన్నది తెలుసుకుందాం పదండి. ఇక గత సంవత్సరం విడుదలైన సలార్ ప్రభాస్ చిత్రం అయితే విడుదల రోజు 50 కోట్ల షేర్ను తెలుగు రాష్ట్రాల్లోనే వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగులోని 100 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు కారం చిత్రం మొదటి రోజు పరంగా అన్ని ఏరియాల్లో కూడా మంచిగా హౌస్ఫుల్ బోర్డులు అయితే పడుతున్నాయి కాబట్టి మంచి కలెక్షన్స్ని వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పరంగా సలార్ రికార్డు బ్రేక్ చేసిందా లేదా అన్నది ఒకటి రోజు పూర్తయ్యేసరికి తెలుసుకుందాం. గుంటూరు కారం చిత్రం సలార్ చిత్రాన్ని బ్రేక్ చేసిందా లేదా అన్నది మరో వీడియోలో అఫీషియల్గా తెలియజేస్తాం. మరి గుంటూరు కారం సలార్ చిత్రాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాలకు మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయండి. మరొక థ్యాంక్ యూ.